మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. వ్యాసం 217. అమ్మ అన్న సూక్తము. అమ్మకు ఇష్టమైన అర్చన ధాన్యాభిషేకం. అమ్మకు ఇష్టమైన కార్యం బిడ్డలకు అన్నం పెట్టుకోవటం. అమ్మకు ఇష్టమైన వాళ్ళు అన్నదాతలు. ప్రేమ సాగర అయిన అమ్మకు ఆజన్మ విరోధి బిడ్డల ఆకలి. అమ్మ ఆయుధాలు గిన్నెలు గరిటెలు. అమ్మ గుండె అన్నపూర్ణాలయం. అమ్మ గుండె చప్పుళ్ళు అన్నపూర్ణాలయంలోని గుండిగల మోతలు. ఒక ఉత్సవంలో వంటవాడు అడిగాడు, అమ్మా ఏం స్వీట్ చేయమంటావు అని. అప్పుడు అమ్మ చెప్పింది, చేసిన పదార్థం అందరికీ అందడం కంటే స్వీట్ ఏముంటుంది, అది చేయండి అని. అమ్మ సన్నిధిలో చండీయాగం చేసుకున్న యజమాని ఆ హోమగుండంలో ఏమైనా వెయ్యమని అమ్మను అడిగితే అమ్మ అన్నది, నేనేమి వేయవలసి వచ్చినా గాడిపొయ్యిలోనే వేస్తాను అని. అమ్మ ప్రారంభించిన అన్నపూర్ణాలయంలో ఎవరికి భోజనం పెట్టాలి అన్న మీమాంస వచ్చినప్పుడు అమ్మ ప్రవచించింది, డ్రెస్సు అడ్రస్సు చూసి కాదు, ఆకలే అర్హతగా ఆదరణే అనుపాకంగా పెట్టండి. అమ్మ అవతారనామం అన్నావతారం. నా రాశి బియ్యపు రాశి అమ్మ. మాతృ సంహితలోని చివరి వ్యాసం 218. ఆ చదువుకునే ముందర మనం ఈ గ్రంథంలోని వ్యాసాలకు అనుబంధంగా ఇచ్చిన కొన్ని అమృతప్రాయమైన అమ్మ వాక్యాలను ఇక్కడ తెలుసుకుందాం. భగవంతుడు. అన్నీ తానేననుకునే మనస్తత్వమే భగవంతుడు. రెండూ లేనివాడు, రెండూ అయినవాడు భగవంతుడు. నేను గురువును కాను, మీరు శిష్యులు కారు. నేను మార్గదర్శిని కాను, మీరు బాటసారులు కారు. నేను అమ్మను, మీరు బిడ్డలు. ఏకాగ్రత. మనసు నిలుపుకోవాలని కోరిక కలిగిందిగా, మనసు నిలుపుకుని ఏదో పొందాలని భావం ఏర్పడ్డదిగా. ఇంతకు ముందు లేని ఒక ప్రయత్నం నీలో ఇప్పుడు బయలుదేరింది. ఆ బయలుదేరటానికి కారణమైనదే ఎప్పుడో ఒకప్పుడు నీకున్నది ఇస్తుంది. నీకున్నదంటే తాను ఇచ్చిందే, నీ సొంతమేమీ లేదు. దానికి తరుణం రావాలి అంటాను. లౌకిక విషయాలకు ఏ శక్తి సాయపడుతుందో నీవు అడుగుతున్న పరమార్థ స్థితికి కూడా అదే సాయపడుతుంది. దీనికి ఎవరో దానికి వారే. అన్ని వేళలా అన్నిటి యందు ఒకే భావం కలిగి ఉండటమే ఏకాగ్రత. సాధన. సాధన అయినా నీ చేతిలో ఉన్నదని నేను అనుకోను. సాధన కూడా సాధ్యం కావాలి కదా అనుకుంటున్నాను. సాధ్యం కానిదే సాధన చేయలేవు కదా. ఇప్పటికి ఎన్ని రకాలుగా విని ఉంటావు, ఎన్ని గ్రంథాలు చదివి ఉంటావు. ఎందులోనైనా ఎవరైనా చేయవద్దని చెబుతున్నారా? చేయకూడదని నీకున్నదా? చెప్పేవారు లేక కాదుగా మానుకోవడం. ఎవరైతే ఈ ధర్మాలను, వీరిని ఆచరించే విధానాలను తెలుసుకున్నారో వారే చేయలేకపోతున్నారు. అట్లా కాదని చేతులు ముడుచుకుని కూర్చోవటం చేతనైనా అంతా మనిషి చేతిలో ఉన్నట్లే. అది చేత కావడం లేదు. అన్నిటినీ చేయించేదేదో మనకు తెలియదు కాబట్టి మనం చేస్తున్నామని అనుకుంటున్నాం. సాధ్యమైన దానినే మనం చేస్తున్నాం. ఇది తెలిసేటంతవరకు సాధన చేస్తున్నాం అనుకుంటాం. మనంగా ఏమీ చేయలేమనేది నా అనుభవం నాన్న. ఆధారం. అమ్మ అంతులేనిది, అడ్డులేనిది, ఆధారమైనది. ఆధారం అంటే ఇప్పుడు మీరున్నారు, ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. మీకు బల్ల ఆధారం, బల్లకు గొలుసుల ఆధారం, గొలుసుకు దూలం, దూలానికి గోడలు, గోడలకు భూమి, భూమికి ఆకాశం. ఇట్లా ఆధారం సర్వత్రా వ్యాపించి ఉన్నది. పూలు ఉన్నాయనుకో, వాటికి దారం ఆధారం దండగుచ్చడానికి. పూలకు కొమ్మ, కొమ్మకు చెట్టు, చెట్టుకు భూమి ఆధారం. దీనికి అంటే ఆధారత్వానికి అంతు ఏముంది? సర్వానికి సర్వము ఆధారం. దైవత్వం. దైవత్వం అంటే 4 చేతులు కిరీటము కాదు. అన్ని రూపాలు ఒకటేనన్న స్థితి రావటమే దైవత్వం. ఏకత్వం గల సంకల్పమే దైవత్వం.
భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం. పరిధులు దాటిన మమకారం మాధవత్వాన్ని సూచిస్తుంది. మిథ్య. నేను జగత్తు సత్యమంటాను. మిథ్య అంటే లేదని కాదుగా. మార్పు ప్రతి వస్తువుకు ఉన్నది. మారేది మారని దానిలోంచి పుట్టింది. ఒకడు 4 ఎకరాలు సంపాదిస్తున్నాడంటే తాను లేకపోయినా తన పిల్లలు తింటారు అనే ఉద్దేశంతోనేగా. అది సంపాదిస్తూ ఈ జగత్తు మిథ్య అంటే ఎట్లా? తాను పోయినా ముందు ఉంటుందనేగా. అప్పుడు జగత్తు సత్యం కాకుండా ఎట్లా ఉంటుంది? అమ్మ నీ వెన్నంటే ఉంది నాన్న. అమ్మ అంటే జిల్లెళ్ల ముడిలో ఈ 4 గోడల మధ్య మంచం మీద కూర్చున్న అమ్మ అనే కాదు. దేనికైతే ఆది అంతము లేదో, ఏది సర్వానికి ఆది అంతమో అది అమ్మ. అంధవిశ్వాసం ఏమిటి? విశ్వాసమే అందమైనది. అంటే నాన్న, ఇక్కడ అమ్మ దగ్గర శక్తి ఉన్నదో లేదో విచారణ నీకు అనవసరం. ఇక్కడున్నది ఏమైనా కానీ నువ్వు ఇదే సర్వస్వం అనుకున్నప్పుడు అది అంధవిశ్వాసం అవుతుంది. ఏదో కనిపిస్తే నమ్మటం కాదుగా. ఆమె దగ్గర ఏదో తెలుసుకుందామని, ఆమెతో ఏదో తర్కించాలని ఇట్లాంటి కోరిక లేకుండా ఇక్కడ ఏది ఉన్నా లేకపోయినా సర్వస్వం అని నమ్మే స్థితి, ఉండే స్థితి అంధవిశ్వాసం. త్యాగం. ఏది వచ్చినా నిర్మలంగా అనుభవించటమే త్యాగం. దేనికి దడవకపోవటమే త్యాగం. నేను, నాది అని మరిచిపోయేది త్యాగమే. ఏదో ఒక్కొక్క విషయంలో ఉండి తతిమ వాటిల్లో లేకపోతే ఆ విషయంలో మంచి త్యాగిలేండి అంటారు. అన్నింటిలో ఉన్నప్పుడు అంటే త్యాగం యొక్క చరమదశ సర్వసంగ పరిత్యాగం. అన్నీ కావాలనేది త్యాగమే, ఏమీ వద్దనేది త్యాగమే. సంపూర్ణ స్థితి ఏదైనా సరే త్యాగమే. హింస అంటే సహించలేనిదే నాన్న. మేకలను కోసేవాడు ఆవులను నరకటం సహించలేడు. కోళ్లను కోసేవాడు గొర్రెలను చంపడం చూడలేడు. సర్వము ప్రాణమయమే అనుకున్నప్పుడు అన్నం తినటము, కూరగాయలను కోయటము, మంచినీళ్లు త్రాగటము హింసే కనుక ఏది హింస ఏది కాదు అన్నది సమస్య కాదు. ఎవరు ఏది సహించలేరో అదే హింస. కాబట్టి దానిని మానుకుంటే సరిపోతుంది. అది మానుకోగలిగితే. నమస్కారం చేస్తున్నారు. నేనెవరో అనవసరం. భగవంతుడనే భావంతో చేసుకుంటున్నారు. వాళ్ల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ భావం వాళ్లకు రావటమే వాళ్లల్లో భగవంతుడున్నట్లు. కుడి ఎడమ కట్టుబాటు కోసం పెట్టారు కానీ ఒక భాగం ఎక్కువని కాదు, ఇంకొక భాగం తక్కువని కాదు. బలహీనత. అక్కడే ఉన్నదమ్మా సృష్టి గొప్పతనం. మీరు డాక్టర్లే. శరీరం గురించి, వ్యాధుల గురించి నిరంతరం చదువుతుంటారు. శరీరాలు కోస్తుంటారు. అంతా చూస్తూ ఆ క్షణంలో ఇంతే కదా మన శరీరాలు, ఇందులో ఏముంది అనుకుంటారు. కానీ ఆ గది దాటి వచ్చాక ఆ విషయాన్ని మరిచిపోయి మళ్ళీ వ్యామోహంలో పడుతూనే ఉంటారు. జన్మలు ఉన్నాయనుకున్నవాడు చావులో నుండి పుట్టుక చూస్తాడు. లేవనుకునేవాడు పుట్టుకలో నుండి చావును చూస్తాడు. సముద్రంలో అల లేచి మళ్ళీ కలిసిపోయినట్లే మీ జన్మలును. అమ్మ సంకల్పంతో మీరు జన్మ ఎత్తి అమ్మలోనే లయమవుతారు. బాధలే పూజా ద్రవ్యాలు. బాధ అనివార్యం. బాధ లేకపోతే బ్రతుకులో అందమే లేదు. బాధలనే పూజా ద్రవ్యాలతోనే సహనమనే దేవతను ఆరాధించాలి. ఆశ అసంతృప్తులు. జీవితం అంటే ఆశ అసంతృప్తుల కలయిక. అసంతృప్తితోనే ఆశపడుతుంటాం. ఇంకో నాటికైనా మంచి కలగదా, మనం అనుకున్నది జరగదా అని. ఆశ అంటే నా దృష్టిలో ఒకటి నెరవేరగానే అది పూర్తి అయిందని కాదు. అడుగడుగునా అదే ఉంటుంది. దానితో పాటే అసంతృప్తి. ఒక విషయంలో ఆశ తీరగానే మరొక విషయంలో ఆశ పడకుండా ఉండటం లేదు కదా. మానవత్వం. నేను చేస్తున్నాననుకునేది మానవత్వం.
కొంత తనది, చాలా మటుకు దేవుడిది అనుకోవటం మానవత్వం. ద్వంద్వాలలో తోచే సంకల్పమే మానవత్వం. పొరపాట్లతో కూడినదే మానవత్వం. పరిమితమైన మమకారం మానవత్వాన్ని సూచిస్తుంది. అవసరమే విలువైనది. మన శాస్త్రాల్లో ధర్మాలన్నీ చెప్పే ఉన్నాయి నాన్న. అవి మానవుడికి కొన్ని పనులను నిషేధించినాయి, కొన్నింటిని శాసించినాయి. కానీ ఎవరూ నిషేధించిన వాటిని మానుకుంటున్నది లేదు, శాసించిన వాటిని ఆచరిస్తున్నది లేదు. అంటే ఈ విధి నిషేధాలను బట్టి కాదు, మనిషి ఆచరిస్తున్నాడు అంటే మనిషిని అవసరమే నడుపుతున్నది. అందుకే అవసరమే విలువైనదనిపిస్తుంది నాకు. అమృతత్వం. పుట్టాడని సంతోషము, చచ్చాడని దుఃఖము లేకపోవడం అమృతత్వం. మృత్యుంజయుడంటే చనిపోకుండా ఎల్లకాలము ఉంటాడని కాదు, చావును గురించిన ఆలోచన లేనివాడు, భయం లేనివాడు అని. కర్తృత్వం. మీరు దేనికి కర్తలు కాదు అనిపిస్తుంది. ఏం జరిగినా వీటన్నింటికీ ఒకే కారణం కనిపిస్తుంది నాకు. అందుకే ఒకదాని గొప్పతనం ఇంకో దాని కొద్దితనం కనిపించదు. సాధన, సాక్షాత్కారం. ఒకటి అనేకమైంది కనుక అనేకంలో ఆ ఒక్కదాన్ని చూడడానికి చేసే ప్రయత్నమే సాధన. అనేకం ఒకటిగా తోచడమే ఆత్మ సాక్షాత్కారం. విశ్వం. విశ్వం ఎప్పుడూ ఉన్నది, ఈ విధంగా లేకపోవచ్చు. సర్వం దైవం అనుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నా సృష్టియే దైవం. తల్లి ధర్మం. నేను ప్రత్యేకించి ఏ ధర్మం కోసమూ రాలేదు, తల్లి ధర్మం కోసం వచ్చాననుకుంటున్నాను. ఈ రూపం అది, ఈ స్థానం అట్లాంటిది కనుక నాకు ఎవరైనా ఎట్లాంటి వాడైనా బిడ్డే. మీరు నన్ను వెతకటం కాదు, నేనే మిమ్మల్ని వెతుక్కోవాలి. నా బాధ్యత అట్లాంటిది. అందరికీ సుగతి అన్నానంటే మీదేం లేదు కనుక. మీరు బురద పూసుకున్నా ఏం పూసుకున్నా దాన్ని కడిగి శుభ్రపరచవలసిన బాధ్యత నాది. దానికి మాతృత్వం కావలసి వచ్చింది, వచ్చాను. దానం కాని దానం. నేను ఎవరికి ఏమిచ్చినా అది దానం అనుకోవటం లేదు. వారి వస్తువే నా దగ్గర ఉన్నది, వారిది వారికి ఇస్తున్నాను అనుకుంటున్నాను. అందులో నా వదాన్యత లేదు, ఔదార్యము లేదు. అమ్మ సంకల్పం. అమ్మ సంకల్పం జరగటం కాదు, జరిగిందే అమ్మ సంకల్పం. పూర్ణ యోగం. ఎవరు దగ్గర లేరనుకుంటున్నావో, ఎవరు కావాలనుకుంటున్నావో వారిని ఆవేదనతో ఆరాధిస్తున్నావు. ఆరాధన అంటే ఆవేదనేనమ్మా. ఏడుపు అంటే కళ్ళనీళ్లు కాదుగా. హృదయాన్ని దగ్ధం చేసే అగ్ని ప్రవేశించి దహనం చేసే మహాయోగం. అదే అందరూ సర్వసామాన్యంగా చెప్పుకునే హఠయోగం. అదే భక్తి యోగం. సర్వకాల సర్వావస్థల యందు ఉన్నప్పుడు అదే జ్ఞానం, అదే నిష్కామకర్మ, అదే సర్వము. ఎవరి అన్నం వాడికుంటే వాడు తింటున్నాడు, ఎవరికి ఎవరో పెట్టేదేముంది. ఆరాధన. గోపికల్లోనూ అనేక విధాల వాళ్ళున్నారు. గోపికల ఆరాధన ఎట్లా ఉంటుందంటే, ఒక ఆమె ముఖాన్ని, ఒక ఆమె పాదాల్ని, ఒక ఆమె హస్తాల్ని, ఒక ఆమె భుజాల్ని, ఒక ఆమె చెవులను, ఒక ఆమె నేత్రాలను, ఒక ఆమె లలాటాన్ని, ఒక ఆమె లలాటమందలి తిలకాన్ని, ఒక ఆమె కంఠాన్ని, ఒక ఆమె కంఠస్వరాన్ని, ఒక ఆమె శక్తిని, ఒక ఆమె జ్ఞానాన్ని. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృష్ణుని ఆరాధించారు. వారిలో పరిపూర్ణత సాధించిన ఆమె రాధ. ఆమె కృష్ణుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఆరాధించడమే కాక తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని కృష్ణుడిగా ఆరాధించింది. ఆ ఆరాధన వల్లనే ఆమె రాధ అయింది. దయ్యం. దయ్యం లేదసలు, మన మనస్సే దయ్యం. దయలేని మనస్సులే దయ్యాలు. భయం వల్ల దయ్యము, భక్తి వల్ల పూనకము. అన్ని అనుభవాలు నావే. మీరు బిడ్డలనే అనుకోవడం లేదు, నా అవయవాలని కూడా అనుకుంటున్నాను. చెయ్యి నొప్పి కాలికి తెలియదు, కాలి నొప్పి కంటికి తెలియదు, కానీ అన్నిటి నొప్పి నాకు తెలుస్తుంది. బాధ ఎవరిదైనా అనుభవం నాదే.
పసివాడు. తనకేమి కావాలో తెలియనివాడే పసివాడు. నా దృష్టిలో అందరూ పసివాళ్లే. అనుబంధం. చెట్టుకు కాయకు ఉండే సంబంధమే మీకు నాకు గల అనుబంధం. అమ్మ. మరికొన్ని అమృతప్రాయమైన అమ్మ వాక్యాలను తరువాయి భాగంలో చెప్పుకుందాం. జయ హో మాతా.